ఇదే నీకు హెచ్చరిక, ప్రథమ హెచ్చరిక ఇది. నీ ప్రవర్తన మార్చుకోవాలనుకున్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి మూల్యము చెల్లించక తప్పదు. జాగ్రత్తగా ఉండండి. మేము మీ కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నాం ఒక క్రైస్తవుడిగా. అది మా బాధ్యత. మీరు నాయకులు కనుక నాయకుడిని ఉన్నతమైన స్థితిలో ఉంచమని మేము చెప్తూ ఉంటున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. దయచేసి పాలకోడేరులో మీరు చేసినటువంటి అగాత్యము, చర్చను కూలగొట్టారు, మాల మాదిగల యొక్క ఇళ్లను కూల్చివేశారు. అదేవిధంగా అగ్రహారం అనేటువంటి ప్రాంతంలో చెరువులు పడేటువంటి దారిలో ఇళ్లను కూల్చారు, చర్చను కూడా కూల్చారు. ఇంకా అటువంటి అనేకమైన ఉన్నవి. రోడ్డు మధ్యలో ఉన్నటువంటి రామ మందిరాలు మీరేమీ చేయలేకపోతూ ఉంటున్నారు. మీకు అనేక మంది దేవుళ్ళు ఉంటే ఉండవచ్చు, మాకు ఒకే ఒకడు నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నామంలోనే నేను నీకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించు, మనసు మార్చుకో. నీకు చేతనైతే సహకరించడానికి ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్.